కింద ఏం చేశాడంటే నాభి సూత్రమును కట్ చేశాడు. అంటే లోకములో ఉన్నటువంటి శరీర కోరికలను కట్ చేశాడు. తర్వాత శుభ్రమగుటకు నీళ్లతో కడిగాడు. అంటే దేవుని వాక్యము చేత మన దేహములో, మన హృదయములో, మన తలంపులో ఉన్నటువంటి ప్రతి మలినాన్ని దేవుడు ఏం చేశాడంటే దేవుని వాక్యము చేత కడిగాడు. తర్వాత ఉప్పు రాయకపోయిరి. ఉప్పు అనగా ఉపదేశం. ఈ ఉపదేశము చేత మనం పోషించబడలేదు. ఈ 2026 సంవత్సరంలో ఉప్పు అనే ఉపదేశము చేత మన దేవుడు శుభ్రపరుస్తున్నాడు. తర్వాత ఎవ్వరు కూడా నీకు బట్ట చుట్టలేదు, దిగంబరిగా పడి ఉన్నావు. అంటే రక్షణ వస్త్రము లేనటువంటి వారు దిగంబరులుగా కనబడుతున్నారు లోకములో. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన దిగంబరత్వాన్ని తొలగించడానికి రక్షణ అనే వస్త్రాన్ని మనకు కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన యందు జాలి పడేవాడు ఒక్కడు కూడా లేకపోయినప్పటికీ కూడా మనము కలిగినటువంటి దేవుడు ఎవరు అంటే జాలి కలిగిన దేవుడై ఉండి మన మీద జాలి పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము పుట్టినాడే బయట నేలన పారవేయబడి చూడటానికి అసహ్యంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మన యొద్దకు వచ్చి ఈ 2026 సంవత్సరంలో దేవుడు మన యొద్దకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితి, మన పరిస్థితి ఎలాగుందంటే మన నాభి సూత్రం కట్ చేయబడలేదు, మనము నీళ్ళతో కడగబడలేదు, మనము ఉప్పు రాయబడలేదు, మనకు వస్త్రాలు లేవు. చూడటానికి ఎలా ఉన్నామంటే అసహ్యంగా ఉన్నాం. అయినా ఈ 2026 సంవత్సరంలో దేవుడు మన యుద్ధకు వచ్చి మనతో చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నీవు అసహ్యంగా ఉన్నా, నీ నాభి సూత్రం కట్ చేయకపోయినా, నీవు నీళ్ళతో కడగకపోయినా, నీకు ఉప్పు రాయకపోయినా, చూడటానికి అసహ్యంగా ఉన్నా, నేను నిన్ను మరువను.